రండి రండి. అతిథిగా పిలిచారు, ఆలస్యంగా వెళ్తే బాగుండదు. త్వరగా రెడీ అవ్వమంటే లేట్ చేశారు. మీ ఆడవాళ్ళతో ఏం పెట్టుకోకూడదు. ఎందుకండి అంత తొందరపడుతున్నారు? కొంచెం వెనక ముందు అయితే నష్టమా? మన కోసం వాళ్ళు ఎదురు చూడడం బాగుండదు. ఎక్కండి ఎక్కండి, రండి రండి ఎక్కండి. ఎక్కండి. నానా ఏమిట్రా ఎక్కువ? ఎక్కడ నాన్న ఎక్కేది? వెనకాల మొత్తం లగేజ్, మధ్యలో ముగ్గురు సరిపోయారు, ముందు ఇద్దరు, నేనెక్కడ వచ్చేది? సరే ఒక పని చెయ్యి, నువ్వు బైక్ వేసుకునిరా. అలాగే. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. అయినా నువ్వు డైరెక్ట్గా ఆడిటోరియంకి వస్తానన్నావు కదా. ఇటొచ్చి మిమ్మల్ని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి గురుగారు. చిరంజీవ సుఖీ భవ. లేమ్మా. పదండి బయలుదేరదాం. ఒరే గోవిందు, నువ్వు ఈ కారులో వచ్చేరా, నేను దామిని కారులో వస్తాను. ఆగరా, నువ్వు కూర్చున్నావు కదా, దిగడం ఎందుకు? రే గోవిందు, నువ్వు దామిని కారులో వచ్చే. అలాగే నాన్నగారు. బయలుదేరండి, రండి. ఆగు. అవును, నీకు సరిగమలే రావు, నువ్వెందుకే పాటల పోటీకొస్తున్నావు? ఏ నేను రాకూడదా? నేనంటే పాటల పోటీలో ఉన్నదాన్ని, తమరెందుకు అని. వినడానికి వినడానికి కూడా పనికిరానా? సాహిత్యం అర్థం కావాలిగా, లేకపోతే పిచ్చెక్కుతుంది. అంటే పాటగత్తవి పండితురాలివి నువ్వేనా? నేను పాడగలను. తూ అంటే తారాదు, పాడుతుందంట పాడుతుంది. తూ అంటానో తంతానో తక్కదిమి తోమంటానో టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే. ఏంటి తెలిసేది? ఏమిటమ్మా ఈ గొడవ? బయలుదేరడం ముందు ఆలస్యం అవుతోంది. పదమ్మా, పదరా. దామిని జాగ్రత్త. అవును, నీకు సరిగమలే రావు, నువ్వెందుకే పాటలు పోటీకొస్తున్నావు? తూ అంటే తారాదు, పాడుతుందంట పాడుతుంది. ఆ పద్మావతిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది తెలుసా? దేనికండి? దేనికి అంటారేంటండి? చూడండి, నువ్వెందుకు వచ్చావు, నీకేం వచ్చావు అని ఎలా అంటుందో. ఎప్పుడు నా పరువు తీయాలని, నన్ను అవమానపరచాలనే చూస్తుంది. నీకు తనకు పడకుండా అయిపోయింది. అదే అదే నన్ను రెచ్చగొడుతుంది. నాకు ఒళ్ళు మండుతుంది. నాకొచ్చే కోపానికి కోట రేస్తే గానీ తగ్గేలా లేదు. ఏమన్నారు? అదే నేను వాటర్ తాగితే గానీ చల్లారదు అన్నాను. వాటరా? ఏదో క్వార్టర్ అన్నట్టు వినబడితే. అరే భలే గుర్తు చేశారే. అంటే అంటే కూల్ అవ్వడానికి హాయిగా 2 పెగ్గులేస్తే సరిపోతుంది. పెగ్గులు వేస్తారా? మీరేం కంగారు పడకండి. అయినా నా బాడీ కొత్తేం కాదు. మీరు సైలెంట్ గా కూర్చోండి. నేను డ్రింక్ చేసినా స్టడీగా డ్రైవ్ చేస్తా. అయ్యో వద్దండి. వరి అవ్వకండి. లైట్ డోసే, లేకపోతే నా హెడేక్ తగ్గేలా లేదు. ప్లీజ్ వద్దండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా రాంగ్. ప్లీజ్. గోవింద్ గారు ప్లీజ్ అండి, తలనొప్పిగా ఉంది. ప్లీజ్ అండి. వెనకాల నాన్న అమ్మ అన్నయ్య అందరూ వస్తున్నారండి. నా మాట వినండి, తాగకండి. డోంట్ వరీ.
ఏమ్మా కార్లో కూర్చుంటే మాత్రం కళ్ళు కనపడవా? తనే సడన్ గా అడ్డొచ్చింది. నన్నేం చేయమంటావు? తాగినట్టుందండి. ఇదే నీట మాట్లాడుతుంది. తాగుందా? అక్కడేదో జనం కూడా మావి గారు. ఆ కార్ మన కార్ లాగే ఉంది. ఆపండి ఆపండి. మా నిన్నే. అయ్యో ఒకసారి కళ్ళు తెరవమ్మా. ఏమైంది? ఏమైందండి? అయ్యో ఏమైందండి? ఏమైంది? ఏమైంది? ఏమండి? యాక్సిడెంట్ చేశారమ్మా. అయ్యో ఎవరు? ఇదిగో ఈ అమ్మాయే తాగి బండి నడిపి గుద్దేసింది. గోవిందు అంబులెన్స్ కి ఫోన్ చేసావా? చేయలేదు. త్వరగా చేయి మరి. చేస్తాను. తప్పండి తప్పండి. కళ్ళు తెరవండి. ఎవరమ్మాయో ఏంటో. ఏంటి ఏమైంది? ఆ అమ్మాయి తాగి బండి నడిపి గుద్దేసింది సార్. ఏంటి పట్టపగలే పట్టించావా? పట్టించిందని పడుకొని గురకలు తీయక రోడ్లెక్కి ప్రాణాలు తీయడం ఏంటి? ఏయ్ ఇడియట్, మర్యాదగా మాట్లాడు. మర్యాద నీకా? తలకు మైకి ఎక్కించుకొని మనుషుల మీదకి కార్లు ఎక్కించే నీకు మర్యాద ఏంటి? కానిస్టేబుల్, ముందు ఈవిడ గారిని బండెక్కించండి. ఏసీ గారు ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కొంచెం సాయం పెట్టండి. కానిస్టేబుల్స్, ముందు మన జాగ్రత్త, కార్లో కార్లో ఈ అమ్మాయిని పడుకోబెట్టండి. హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? సడన్ గా తనే వచ్చింది, కారుకి తగిలింది. నువ్వే గుద్దావని ఇక్కడ చాలా మంది సాక్ష్యం చెప్తున్నారు. పదా స్టేషన్కి. స్టేషన్ ఏంటి స్టేషను? చిన్న యాక్సిడెంట్ కి. చిన్న యాక్సిడెంటా? అంత బ్లడ్ పోతే చిన్నదో పెద్దదో హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. నువ్వు ముందు పదా. ఒకసారి నేను మా అమ్మతో మాట్లాడతాను. ఎందుకు? రికమెండేషన్ కోసమా? ఎఫ్ఐఆర్ రాసాక మాట్లాడదువు గాని. తప్ప తాగడం, జనాల మీద బళ్ళు ఎక్కించడం, ఆ తర్వాత ఫోన్లు, ఇన్ఫ్లుయెన్స్లు బాగా ఫ్యాషన్ అయిపోయింది. ముందు స్టేషన్కి నడు. దామినిని పెళ్లి చేసుకోకపోతే నిజంగానే నేను చచ్చిపోతాను రా. ఆగండి. గోవిందు ఎందుకు ఆగమంటున్నావు? వెళ్ళని. దామినిని స్టేషన్ తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. అదేంటి తీసుకెళ్ళడానికి వీల్లేదు అంటున్నావు? తీసుకెళ్ళని, కాస్త బుద్ధి అయినా వస్తుంది. నేను వెళ్ళనివ్వను. ఏమైంది నీకు? తను తప్పు చేయలేదు. స్టేషన్కి తీసుకెళ్ళకూడదు. ఏంటి వెళ్ళనివ్వవా? అంత మొనగాడివా? ఫైట్ చేస్తావా? ఎందుకు ఈ బిల్డప్? ఇది నీ లవరా? మర్యాదగా మాట్లాడండి ఎస్ఐ గారు. తను తప్పు చేయలేదు కాబట్టి, తనని స్టేషన్కి తీసుకెళ్లడం తప్పు కాబట్టి తీసుకెళ్ళొద్దు అంటున్నాను. ఏంటి తప్పు చేయలేదా? తప్పు చేసిన వాళ్ళు 100 మంది తప్పించుకోవచ్చు. తప్పు చేయని ఒక్కరికి కూడా శిక్ష పడకూడదు. కొటేషనా? కాదు సార్, కమిట్మెంట్.
కన్ఫర్మేషన్. గోవిందు అబద్ధం చెప్పుకో. ఎవరిని రక్షించాలని నేరం నీ మీద వేసుకోకు. అవును, ఈ యాక్సిడెంట్ చేసింది నేనే. ఈ యాక్సిడెంట్ చేసింది నేనే. గోవిందు ఆలోచించుకో. జరిగింది చెప్పడానికి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అతను అంత గట్టిగా చెప్తూ ఉంటే ఇంకా ఎందుకు మీటింగు? పద స్టేషన్కి. ఒరే గోవిందు, ఏమిట్రా ఇది? నీకు డ్రైవింగ్ వచ్చు కదా, ఎన్నో ఏళ్లుగా నడుపుతున్నావు కదా. యాక్సిడెంట్కి ఏళ్ల సర్వీస్కి సంబంధం లేదే. యాక్సిడెంట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. అసలు ఈ దామిని తాగింది అంటున్నారు. దామిని తాగడం ఏంటి? తనకి అలవాటేలే మావయ్య. రైట్, ఎందుకురా గోవిందు? నేనే కారు నడిపాను, నేనే యాక్సిడెంట్ చేశానని చెప్తున్నావు. దామిని నన్ను రక్షించాలని చూస్తుంది. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బుంది, ఎలాగూ తప్పించుకుంటా. నువ్వు ఫ్యూచర్ ఉన్నోడివి, తప్పుకో గోవిందు అంది. ఆడపిల్ల, ఒక ఆడపిల్ల నా కోసం అలా ముందుకొస్తే నా స్వార్థం కోసం తన్ని కేసులో ఇరికించడం న్యాయమా? అందుకే నిజం చెప్తున్నాను. శుభమాన అతిథిగా వెళ్తుంటే ఈ ఆటంకాలన్నీ ఏమిటో. కొంతమంది ఎదురొస్తే అంతే. అంటే ఏమిటి? దామిని ఎదురొచ్చిందనా నువ్వు అనేది? నేననడం ఏంటి బావా? పరిస్థితి నీకే కనిపిస్తుంది కదా. నీ బుద్ధి నాకు కనిపిస్తూనే ఉంది. ఎప్పుడు చూడు దామినితో గొడవ పడుతూ ఉంటావు. అబ్బా ఆపండ్రా, అసలే ఇక టెన్షన్తో చస్తూ ఉంటే మధ్యలో మీ గొడవేంటి? గోవిందు, ఎందుకురా అందరినీ ఇలా బాధ పెడుతూ ఉన్నావు? అంటే నేరం పక్క వాళ్ళ మీదకి నెట్టి తప్పించుకోమంటావా? రైట్, నిజంగా నువ్వే యాక్సిడెంట్ చేస్తే తప్పు లేదు. నిజాయితీగా ఒప్పుకోవడమే కరెక్ట్. మావయ్య ఈ మాట్లాడుతున్నారు. నిజాయితీ గల వాళ్ళు ధర్మం తప్పకూడదమ్మా. అవును ఎస్ఐ గారు, తను నడపలేదు, నేను నడిపాను. నిజం సార్, యాక్సిడెంట్ చేసింది నిజం. ఈ అమ్మాయికి ఏమీ తెలీదు. నేను చెప్పేది నిజం సార్. కారు నడిపింది నేను, యాక్సిడెంట్ చేసింది నేను. అలా అమ్మాయి కారు తగలగానే తను డ్రైవింగ్ సీట్లోంచి యువతలకి లాగి తను కూర్చుంది. మా అమ్మ నాన్న విడిపిస్తారంది. మరి నీకేమైంది? మళ్ళీ సీన్లోకి వచ్చి నేనే అంటున్నావు. హీరోయిజమా? కాదు సార్, రియలిజం. సరే పద స్టేషన్కి పద. గోవిందు, గోవిందు వసే, నిజం ఒప్పుకోవే. తీసుకెళ్ళొద్దని చెప్పువే. గోవింద్ గారే చెప్పారు కదా నేనే యాక్సిడెంట్ చేసిందని. మళ్ళీ నేనే నిజం చెప్పను, తను అబద్ధం చేయనా? బండిది సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రాబ్లం ఏంటి అసలు? పద్మావతి గారు, ఏమైంది? మీరందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు? అది చెప్పు పద్మావతి, ఎవరైనా ట్రబుల్ చేశారా లేదా టీస్ చేశారా? అది కాదండి, మా గోవిందుని పోలీసులు తీసుకెళ్తున్నారు. వాట్? గోవింద్ని పట్టుకెళ్తున్నారా? ఎస్ఐ గారు, ఎందుకు? సార్ అసలు ఏం జరిగిందంటే అవును, ఈ యాక్సిడెంట్ చేసింది నేనే. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బుంది, ఎలాగూ తప్పించుకుంటా. నువ్వు ఫ్యూచర్ ఉన్నోడివి, తప్పుకో గోవిందు అంది. ఆడపిల్ల, ఒక ఆడపిల్ల నా కోసం అలా ముందుకొస్తే నా స్వార్థం కోసం తన్ని కేసులో ఇరికించడం న్యాయమా? వాట్ ఈస్ దిస్ పద్మావతి గారు? చేసిన నేరాన్ని గోవింద్ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక తీసుకెళ్లకుండా ఇంకేం చేస్తారు? ఉందండి, ఖచ్చితంగా తప్పుంది. తను నేరం చేసుండడని నాకు అనిపిస్తుంది. అంటే నువ్వు చెప్పేదంటే నేరం చేసింది దామిని, త్యాగం చేస్తున్నది గోవింద్ అంటున్నావా?
అవునండి, ఇది ఖచ్చితంగా నిజం. నిజంగా నాకేం తెలీదు. పద్మావతి, నన్ను ఇరికించాలని చూడకు. తనకు తానే ఇలా అని చెప్పారుగా గోవిందు. ధనుష్ గారు, మా గోవిందు పాపం జాలి దయ కరుణ ఎక్కువ. అనవసరంగా ఇది చేసిన నేరానికి శిక్ష అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు. మా అని నువ్వు అన్నాక మనవడవుతాడు. నువ్వు జాలి పడితే నేనెందుకు కఠినంగా ఉంటాను? వెల్ దినేష్ గారు ఎట్రండి. యాక్చువల్లీ ఏంటంటే మిగిలిదంతా నేను చూసుకుంటాను. ఓకే సార్. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్, అలాగే. వాట్ ఈస్ దిస్ గోవింద్? నిజంగా నువ్వే యాక్సిడెంట్ చేసావా? అవును, నేనే చేశాను. అసలు డ్రైవింగ్ వచ్చా నీకు? వచ్చు. కారు నడిపింది నేనే, యాక్సిడెంట్ చేసింది కూడా నేనే. ఆ అమ్మాయి ప్రాణం పోయిందనుకో, నువ్వు జైలుకి వెళ్తావు. శిక్ష 5 ఏళ్ళు పడొచ్చు, 7 ఏళ్ళు పడొచ్చు, 14 ఏళ్ళు కూడా పడొచ్చు. టోటల్ లైఫే పాడైపోవచ్చు. ఒకే మాటలో చెప్పాలంటే యువర్ లైఫ్ విల్ బి ఫినిష్డ్. అందుకే అడుగుతున్నాను, నిజం చెప్పు. నేరం చేసిన వాణ్ణి ఏ శిక్ష పడ్డా అనుభవిస్తాను. గోవిందు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఎందుకు రక్షించాలనుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? శిక్ష పడితే ఫ్యూచరే పాడైపోతుందని చెప్తున్నారు కదా. నా స్వార్థం కోసం ఇంకొకరి జీవితం నాశనం చేయమంటావా? ఇప్పుడు చేసిందే తప్పైంది. అలా చేస్తే పాపం అవుతుంది. నేను చెప్పేదంతా నిజం పద్మావతి. కాదు కాదు కాదు, పర్సన్ని నేను, స్పాట్లో ఉన్నది నేను. నువ్వు కాదంటావే. ధనుష్ గారు, తనెందుకు మొండిగా మాట్లాడుతున్నాడు? ఏదో ఆవేశంలో ఉన్నాడు. తను చెప్పేది నిజం కాదు. చూడు గోవింద్, పద్మావతి నీ గురించి ఆలోచిస్తుంది. నీకు శిక్ష పడితే నీ కుటుంబం బాధపడుతుందని తను తాపత్రయపడుతుంది. పద్మావతి గారు, మీరేం టెన్షన్ తీసుకోకండి. నిజాలు ఏంటో నేను తెలుస్తాను.